నువ్వెంత అందగత్తెవైనా గాని అంత విరుసా తెగ వెంటబడుతుంటే నీకు ఇంత అలుసా నేనంత కాని వాణ్ణి కాదు కదా కన్నె వయసా నీ కంటికి నేనొక చిన్న నలుసా నిన్నే నిన్నే నేను కోరుకున్నది నిన్నే నన్నే నన్నే ఒక్కొక్క తప్పది కన్నే వెల్కమ్ టు క్రేన్ మొక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. మామూలుగా ఎవరైనా ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నప్పుడు మహిళలు ఎదురొస్తే చాలా శుభం జరుగుతుంది అని భావిస్తారండి. ఆ మాటకొస్తే మహిళలు ఎక్కడుంటే అక్కడ అంతా శుభమే జరుగుతుంది. అందుకు ఉదాహరణ మన ప్రోగ్రామే. మరి ఇవాళ కూడా మన ఎపిసోడ్ లో 4 ఎనర్జెటిక్ లక్ష్ములు వచ్చేసారు. వాళ్ళెవరో చూసేద్దాం. ప్లీజ్ వెల్కమ్ దెం. Damare damma 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 dam dam 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 damare damma 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 నీ కంట్లో పడ్డానంటే డమ్మ డమ్మ డమ్ డమ్ నీ ఇంట్లోకి వచ్చానంటే డమ్మ డమ్మ డమ్ డమ్ చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే డమ్మారే డమ్మారే డమ్మ డమ్మ డమ్మారే అతిలి సత్తి బాబు మెత్తని కత్తి బాబు అతిలి సత్తి బాబు సుతి మెత్తని కత్తి బాబు నీ కంట్లో పడ్డానంటే డమ్మ డమ్మ డమ్ డమ్ నీ ఇంట్లోకి వచ్చానంటే డమ్మ డమ్మ డమ్ డమ్ చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే డమ్మారే డమ్మారే డమ్మ డమ్మ డమ్మారే అతిలి సత్తి బాబు మెత్తని కత్తి బాబు అతిలి సత్తి బాబు స్తుతి మెత్తని కత్తి బాబు హాయ్ వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. ఫస్ట్ మా ఆడియన్స్ కి పెద్దగా పరిచయం అక్కర్లేదు, ఊరికే ఫార్మాలిటీ కోసం. నా పేరు మయూక. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే. తమిళ్ అండ్ తెలుగు మూవీస్ చేస్తున్నాను. ఓ అవునా, తమిళ్ తెరియుమా? తమిళ్ తెలియదు, బట్ ఓన్లీ ఐఎమ్ డూయింగ్ ఇట్. దట్స్ ఇట్. యూర్ డూయింగ్ ఇట్. అంతేలే, బాంబే హీరోయిన్స్ ఇక్కడ తెలుగులో చేస్తున్నప్పుడు మనం వెళ్ళి తమిళ్ ఎందుకు చేయకూడదు? తమిళ్ రాకపోతేనే తీసుకుంటారబ్బా, తెలుగులో అంతే కదా. అంతే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హలో. హాయ్, నా పేరు శిరీష. నేను ఆర్టిస్ట్ ని. మూవీస్ చేస్తాను, సీరియల్స్, షార్ట్ ఫిల్మ్స్ అన్ని చేస్తాను. ఇంకా ప్రోగ్రామ్స్ ఒకటే వదిలేశారనమాట. అంటే ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాను కూడా. ఓకే, ఆల్ ద బెస్ట్. నా పేరు ఝాన్సీ, అందరూ ముద్దుగా జాను అంటారు. మూవీస్ అండ్ సీరియల్స్, యాంకరింగ్, ఆల్ ఇన్ వన్ అన్ని చేస్తున్నాను. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హలో. హాయ్ శ్యామ్లా. చెప్పు. మూవీ ఒకటి చేస్తున్నాను. ఓకే. గజగల్లు మంది గుండె చెల్లు మంది. గుడ్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో 4 పరిచయాలు అయిపోయాయి. ఇవాళ ఎపిసోడ్ లో మీరు గెలుచుకుపోయేటువంటి గిఫ్ట్స్ ఇన్ని ఉన్నాయి. ఆ గిఫ్ట్స్ అన్ని ఒకసారి చూసేద్దాం. ఓకేనా? గిఫ్ట్స్ ప్లీజ్. ఫ్రిడ్జ్ కూడా వచ్చింది చూడండి. కాకపోతే ఫ్రిడ్జ్ ఫైనల్ విన్నర్ కి. సో టాపర్ అన్ని కూడా ఆ పైన గిఫ్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అండ్ మిగతా వాళ్ళు కింద రెడ్ స్టెప్స్ మీద ఉన్న గిఫ్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మరి రౌండ్ స్టార్ట్ చేసేద్దాము. రౌండ్ స్టార్ట్ చేసే ముందు నాకు చెప్పండి, అసలు మీరు గనక ఈ జన్మలో అమ్మాయిలా కాకుండా అబ్బాయిలా పుట్టుంటే ఎలా ఉండేవాళ్ళు? నేనైతే అమ్మాయిలకి సైడ్ కొడుతూ, అంటే అబ్బాయిలు ఎలాంటి ఎంజాయ్మెంట్ చేయాలో అవన్నీ ఎంజాయ్ చేస్తూ, దమ్ము కొడుతూ, ఫుల్ బాటిల్ వేస్తూ, అవేదో సరదాగా ఉంటాయి కదా. దమ్ము కొట్టడం నేనైతే అమ్మాయికి కాదు కదా. సో ఆ ఎంజాయ్మెంట్స్ అన్ని చూసుకుంటూ ఒక స్టేజ్ కి వచ్చేసరికి రెస్పాన్సిబిలిటీస్ అట్ ద సేమ్ అదే యాజ్ యూజువల్ పాటించేదాన్ని. సో అయితే మనసులో చాలా కోరికలు ఉన్నాయన్నమాట, దమ్ము కొట్టాలి, మందు కొట్టాలి అని. ఎవరు లేనప్పుడు నిజంగా కొడుతుందో ఏమో మనం చూడొచ్చా ఏంటి? సరే, ముందైతే రౌండ్ స్టార్ట్ చేసేద్దాము. ఇవాళ ఎపిసోడ్ లోని మొదటి రౌండ్ మొదలు పెట్టేద్దాము. అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి వచ్చేసింది. ముందుగా అదృష్టం పరీక్షించుకోబోతోంది ఈ మైక. మయూక, ఓకేనా? బట్ ఫస్ట్ బాల్ వేసే ముందు ఏదైనా చేయాలి మాకు. నీకు బాయ్ ఫ్రెండ్ ఏమైనా కావాలా పక్కన చేయడానికి? సరే, ఇప్పుడు నువ్వు నాకు ప్రపోజ్ చేస్తావా? యాక్సెప్ట్ చేయకూడదు. ఓకే, చేయను.
హాయ్. హలో. ఏంటి చాలా రోజుల తర్వాత ఇవాళ కనిపించావు? నీకు ఇవాళ కనిపించడమే చాలా ఎక్కువ. నేను రోజు చూస్తున్నాను తెలుసా నీ కోసం, నీకు కాల్స్ చేస్తున్నాను, కాల్స్ లిస్ట్. నీకు పని పాట ఏం లేదా రోజు నన్ను చూడటం తప్ప? సరే చెప్పు త్వరగా, నాకు అసలు టైం లేదు. ప్లీజ్ అంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ ఆ పిస్ కూడా అబ్బా. నేను పెళ్లి చేసుకుంటావని అడుగుదా? బాబోయ్ ఏం నిన్నా? నిన్ను చేసుకుని భరించగలనా నేను? చేసుకుంటావా చేసుకోవా? నో, చేసుకోను చేసుకోను. లక్ష్మి శ్యామల శ్యామల ఇక్కడ దేవుడా, ఇక్కడ జీవించేస్తున్నా నేను. మా అదృష్ట లక్ష్మిని ప్రసన్నం చేసుకోవడానికి టాస్క్ నువ్వు చేసావా నేను చేశానా? అంటే నేను చేద్దాం అనుకున్నాను, మీరు నన్ను మించి చేస్తారని. ఏంటో ఈ మధ్య అంతకు మించి చేయడం అలవాటు అయిపోయింది. సో వేసే ఫస్ట్ బాల్ వేసే. ఓకే. పాయింట్లు. గుడ్. మైకా 100, 90, 90, 80. ఏంటి స్కోరు? 360 పాయింట్లా? గుడ్. థ్యాంక్ యూ. పాయింట్స్ మయూక చాలా పెద్ద టార్గెట్ పెట్టేసింది. నెక్స్ట్ నువ్వే డావ్ చెక్. తీసుకో ఫస్ట్ బాల్. points. Good. No points. 100. $100, 280 points. Congrats. ఝాన్సీ, తర్వాత నువ్వే ఆడాలి. నువ్వైనా 360 పాయింట్స్ క్రాస్ చేస్తావో లేదో చూద్దాం. ఝాన్సీ, శిరీష పాపని ట్రై చేసింది 360కి, బట్ 280 స్కోర్ చేసింది. నువ్వైనా 360 క్రాస్ చేయాలి. ట్రై చేస్తా టాపర్ అవ్వాలనుకుంటే. ఫస్ట్ బాల్ తీసుకో. సెకండ్ ఛాన్స్. Good. Oh. 60. మొత్తానికి అన్ని బాల్స్ నువ్వు అటెంప్ట్ చేసావు. ఇంకొక 20 వేస్తే టై అవుతుంది, 30 వేస్తే నువ్వే విన్ అవుతావు. Oh. 80. Good. Jhansi, 370 points. Thank you. Topper. Congrats. Thank you. ఇంకా ఒక్కదానివే ఉన్నావు. ముగ్గురు ఆడేశారు. ఇప్పటిదాకా 360 ఉంది, కానీ ఇప్పుడు 370 is your target.
ఓకే 70. కమ్ టార్గెట్ తెలుసు కదా వేసే ముందు నువ్వేం చెప్తావు? జోక్ చెప్పేస్తా. జోక్ చెప్పు. వెంగళరావుకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చూసి వెళ్దామని వస్తాడు. ఏంట్రా అలా యాక్సిడెంట్ అయింది నీకు, నువ్వు బాగానే డ్రైవ్ చేస్తావు కదా అంటే, ఏం లేదురా సినిమా చూసేసి వస్తుంటే బాగా ఎమోషనల్ అయిపోయా, నేను డ్రైవ్ చేస్తుంటే సడన్ గా కుక్క అడ్డం వచ్చింది, బ్రేక్ కొట్టక తొడగొట్టాను రా అని చెప్పాడండి. సో అలా వాడికి యాక్సిడెంట్ అయింది. గుడ్ జోక్. యా సూపర్. ఈ షో చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా బయటకు వెళ్ళి అష్టలక్ష్మి చెంబులు ఇవ్వండి అని అడగండి. ఎవరు ఇవ్వరు. మళ్ళీ కావాలంటే మళ్ళీ వచ్చి ఆడి గెలుచుకోండి. ఓకే యా గో ఫస్ట్ బాల్. Second chance. Next. ఫైనల్లీ నీ స్కోర్ ఎంత చూద్దాం. 90, 60 + 50 + 10 210 పాయింట్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. అండ్ 370 పాయింట్స్ తో రౌండ్ టాపర్ అయిపోయింది ఝాన్సీ. థ్యాంక్ యూ. ఝాన్సీ గిఫ్ట్ తీసుకో. ఓకే గిఫ్ట్ ప్లీజ్. ఏది కావాలి నీకు? పైన ఫ్యాన్ సంథింగ్. ఫ్యానే కదా, ఏసీడీసీ ఫ్యాన్. యా ఐ వాంట్. ఫ్యాన్ కావాలా? Yeah. ఓకే కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ లీడ్ లో ఎవరున్నారు? నువ్వే చెప్పు. నాన్ స్టిక్ సెట్. నాన్ స్టిక్ సెట్. ఓకే శిరీష నెక్స్ట్ నువ్వే చెప్పు. ట్రావెల్ బ్యాగ్. ట్రావెల్ బ్యాగ్. కంగ్రాచులేషన్ శిరీష. శుభ నీకేం కావాలి? కాఫీ మేకర్. కాఫీ మేకర్. ఓకే ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. గిఫ్ట్స్ కూడా ఇచ్చేసాము. ఇక రౌండ్ టాపర్ జాను పర్ఫార్మెన్స్ చూసేద్దాం. దాని తర్వాత క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ లో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. చంద్రుడివి రిఫ్ఫున నీలకు జారి నాకై వచ్చావే. గింతలు మొదలాయి నా ఒడిలో నీ వల్లే రా సుకుమార నీ వల్లే రా ఏదో అయింది వేళ ఇన్నాళ్ళు లేదిలా ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయింది. మరి సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. లెట్స్ స్టార్ట్ ది సెకండ్ రౌండ్. పంచాక్షరి. సెకండ్ రౌండ్ మొదలు పెట్టేద్దాము ఝాన్సీతో. ఝాన్సీ ఫస్ట్ నువ్వే ఆడాలి. నీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. ఏ సందర్భాల్లో మనం తల వంచాల్సి వస్తుంది? ఓకే యువర్ టైం స్టార్ట్స్ నౌ. తాళి కట్టేటప్పుడు అఫ్ కోర్స్ ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది వంచడం. ఉందా? లేదు, అది ఉండొచ్చు కానీ టాప్ 5 లో లేదు. నెక్స్ట్ ఎవరికైనా కాళ్ళు మొక్కేటప్పుడు, కాళ్ళు దండం పెట్టేటప్పుడు పెద్దవాళ్ళ ముందు ఉందా? గురువుల ముందు. ఎస్. ఇంకా ఫాస్ట్ గా టైం లేదు.
ఆలోచించు. ఎలా ఎప్పుడెప్పుడు తలంచుతావు నువ్వు? అయ్యో కొంచెం చెప్పండి నాకు. ఏం చెప్పాలి నీకి నాకి చెప్పనీకి ఏమీ లేదు. అరే ఏదో ఒకటి చెప్పు. 6 5 4 3 2 1 కింద టైం అప్. ఆన్సర్స్ చూడు. సెలూన్ లో, బ్యూటీ పార్లర్స్ లో హెయిర్ కట్ చేసేటప్పుడు తలంచుకుంటాంగా. నెక్స్ట్ దేవుడి ముందు. ఇంకా తప్పు చేసినప్పుడు. నెక్స్ట్ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాడు. ఇప్పుడు ఉంచుకో. ఓకే 100 పాయింట్స్ వచ్చాయి నీకు. నో ప్రాబ్లం. నెక్స్ట్ నువ్వే మైకా నీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు టికెట్ దొరకకపోతే ఏం చేస్తాము? యువర్ టైం స్టార్ట్స్ నౌ. బ్లాక్ లో కొంటాం. ఓకే ఉంది. నెక్స్ట్ బ్లాక్ లో కూడా దొరకకపోతే ఇంటికి వెళ్ళిపోతాం. ఉందా? సూపర్ ఉంది. ఇంకా ఇంకో సినిమా మూవీ కోసం ట్రై చేస్తాం. మూవీ కోసం చూస్తాం. ఉందా? మరో సినిమాకి వెళ్తాం. గుడ్. ఫ్రెండ్స్ తో వెళ్తే ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేస్తాం. ఉందా? టైం అయితే అయిపోయింది, చూద్దాం ఉందో లేదో. లేదు. సో టైం అయిపోయింది. మొత్తం 3 చెప్పావు. సో 300 పాయింట్స్ నీకు. థ్యాంక్ యూ. నువ్వు మిస్ చేసిన ఆన్సర్స్ ఏంటో చూద్దాం. థియేటర్ మేనేజర్ ని కలిసి ట్రై చేస్తాం. రికమెండేషన్. ఓకే. ఇంకా తర్వాత షోకి రెడీ అవుతాం. ఓన్లీ 300 పాయింట్స్ మయూక. సో నెక్స్ట్ నువ్వే శిరీష. రెడీ? శిరీష క్వశ్చన్ ఏంటి? కాలేజ్ అనగానే ఏం గుర్తొస్తాయి? శిరీష స్టార్ట్. కాలేజ్ అంటే క్యాంటీన్. కాలేజ్ అంటే క్లాస్ రూమ్ కాదు, గుర్తొచ్చేది క్యాంటీన్. ఉందా? క్యాంటీన్ లేదు. ఎగ్జామ్స్. ఉందా? ఎగ్జామ్స్ యా ఉన్నాయి. నెక్స్ట్ మార్క్ లిస్ట్ ఉందా? లేదు. 20 సెకండ్స్ మాత్రం ఉన్నాయి, ఈ లోపు చెప్పాలి. కాలేజ్ డే ఫంక్షన్స్. లేదు. ఇంకేం గుర్తొస్తాయి కాలేజ్ అనగానే? యూనిఫామ్స్. కాలేజ్ యూనిఫామ్స్ ఉన్నాయా? ఉంటాయి కదా. లేవు. టైం అప్. నువ్వు కాలేజ్ అనగానే ఎంటర్టైన్మెంట్ పార్ట్ లోకి ఏమొస్తాయో అవన్నీ మాత్రం చెప్పుకొచ్చింది. ఎలాగో ఎగ్జామ్స్ ఒకటి చెప్పావు, మిగతా ఏంటో చూద్దాం. అమ్మాయిలు. అది ఉమెన్స్ కాలేజ్, అందులో అమ్మాయిలే ఉంటాం కదా. ఉమెన్స్ కాలేజ్ లో ఉండేదే అమ్మాయిలు. ఇంకా అమ్మాయిలు ఎందుకు? నెక్స్ట్ లెక్చరర్లు. ఇంకా క్లాస్ రూమ్స్. నేను అక్కడికి అన్నాను కూడా, క్లాస్ రూమ్ కాదట క్యాంటీన్ అంటా గుర్తొచ్చేది అని. నువ్వు నా మాటలన్నా వినాల్సింది. సీనియర్స్. సో ఆ 4 నువ్వు మిస్ చేసావు, ఒకటే కరెక్ట్ గా చెప్పావు. 100 పాయింట్స్. శుభ ఇంకా నువ్వే ఉన్నావు. వాళ్ళ టీమ్ లో మాత్రం జాయిన్ అవ్వకు, ఒక ఆన్సర్ చెప్పి. ఓకేనా? నీ క్వశ్చన్ ఏంటి చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. కుటుంబ సభ్యులంతా కలిసి ఏ సందర్భాల్లో హోటల్ కి భోజనానికి వెళ్తారు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇక్కడ పుణ్యక్షేత్రాలు వెళ్తారు కదా. పుణ్యక్షేత్రాలు వెళ్ళినప్పుడు, లేదంటే హాలిడే ట్రిప్స్ వెళ్ళినప్పుడు. ఓకే, హాలిడేస్ వచ్చినప్పుడు. ఇంకా ఎప్పుడైనా ఇంట్లో గ్యాస్ అయిపోతే, ఇంట్లో వంట చేయనప్పుడు. ఓకే, రిలేటెడ్. ఓకే. అండ్ ఏదైనా ఫంక్షన్స్ అంటే లైక్ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు స్పెషల్ అకేషన్ బర్త్డేస్ అందరూ కలిసి బయటకు వెళ్ళి ఫోన్ చేస్తారు. ఉందా? యా. ఇంట్లో ఎవరైనా బర్త్డే సందర్భంగా. ఇంకా ఇంట్లో ఫుడ్ బాగాలేనప్పుడు, ఇంట్లో భోజనం సరిగ్గా కుదరనప్పుడు, ఏదైనా స్పెషల్ డేస్ స్పెషల్ ఫుడ్ తినడానికి. ఉందా? కొత్త రుచుల కోసం. ఓకే, గుడ్. ఇంకొకటి చెప్పు. అయిపోయింది టైం. 4 చెప్పావు. గుడ్. టాప్ 400 పాయింట్స్. నువ్వు మిస్ చేసిన ఒక్క ఆన్సర్ అంటే సినిమాకి వెళ్ళినప్పుడు అదొకటి మిస్ చేసావు. ఫైనల్లీ 400 పాయింట్స్ రౌండ్ టాపర్ అయిపోయావు. కంగ్రాట్స్.
గిఫ్ట్ తీసుకుందాం. గిఫ్ట్ ప్లీజ్. చూడు శుభ, ఏం కావాలి నీకు? ఆ పైన ఉన్న గిఫ్ట్. ఆ లాస్ట్ లో పెద్ద ఫ్యాన్. ఓకే, సో హైట్ లో పెడస్ట్రల్ ఫ్యాన్, అది నీదే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎలక్ట్రిక్ బ్లెండర్. ఎలక్ట్రిక్ బ్లెండర్. ఓకే. నెక్స్ట్ తోడు దొంగలు 100 తో. ఫస్ట్ నువ్వు చెప్పు శిరీష, ఏం కావాలో? డిన్నర్ సెట్. డిన్నర్ సెట్. ఓకే. నీకు ఝాన్సీ? ఆ ఎల్లో కలర్ బాక్సెస్ ఆర్ సంథింగ్. ఎల్లో కలర్ బౌల్ సెట్టా? ఓకే. పంచాక్షరి పూర్తయిపోయింది. ఈ రౌండ్ టాపర్ శుభ. డాన్స్ చూసేద్దాము, దాని తర్వాత మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చమున్న ముక్కు కొడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళుమంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగార కుంకుమెట్టి పెద్ద బొట్టు దిద్దుకుంటే అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులని వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే 2 చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైతు రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాని ఒక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ చెప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ళ బింది నింపుతుంటే కళ్ళాత సోకులన్నీ వడకబెట్టి వంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. 2 రౌండ్స్ అయిపోయామ్మా. థర్డ్ రౌండ్ మొదలు పెట్టేద్దాము. మరి థర్డ్ రౌండ్ కి ముందు ఇందాక ఎవరు స్కిప్ చేస్తా అన్నారు కదా, చేస్తావా? ఏ ఇప్పుడు చూడే, కృష్ణ గాడు వస్తున్నాడు, మన ఎలా ఆట పట్టిస్తాను. ఓకే. ఏంటి ఇంత లేట్ కాలేజ్ నుంచి పెట్టడానికి? అది కృష్ణ యాక్చువల్లీ కట్ చేయకుండా చెప్పు. ఏం లేదు కృష్ణ, నాకు ఇవాళ ఒక అబ్బాయి చాలా నచ్చేసాడు. అసలు అబ్బాయి అచ్చం మహేష్ బాబులా ఉన్నాడు. నేను కాలేజ్ నుంచి బయటకు వస్తుంటే నా వెనకాలే వస్తున్నాడు. ఆయన ఇంకా కొంచెం స్లోగా నడిచాడు, అందుకే నేను కూడా స్లోగా నడిచాను. నన్ను ఫాలో అవ్వడం స్లో అయిపోయింది కదా, అందుకే లేట్ అయింది కృష్ణ. నీకు సిగ్గులేదా? వేరే అబ్బాయి వస్తే వెళ్ళిపోతావా? అవునరా, వెళ్ళిపోతాను, నీకేంటి? సరే నేనే వెళ్ళిపోతా. వెళ్ళిపో. అదేంటి అలా చేసావు? చూసావా, అంతేనే. అబ్బాయిలంతా ఏంటంటే ఫస్ట్ అమ్మాయి పరిచయం కాగానే అంటే ప్రేమించడం, తర్వాత ఫస్ట్ 1000 రూపాయలు అంతకన్నా ఎక్కువ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ కొనిస్తారు. కొన్ని రోజులు అయ్యాక ముచ్చు తీరుతుంది కదా 500కి, తర్వాత 200. ఈ రోజు వచ్చి నన్నే అడుగుతున్నాడు వాడు. అందుకే వాడిని ఎలా కట్ చేయాలో అర్థం కాక ఇలా సాఫ్ట్ గా కట్ చేసా. సూపర్ అమ్మా, వెరీ గుడ్. ఇప్పుడు నువ్వే ఆడాలి ఎలాగో వచ్చి. సో నీ చిట్ తీసుకో, ఒకటి చదువుకో, నాకు కూడా చూపించొద్దు. అవునా? సీక్రెట్. మీకు ఆన్సర్ తెలిస్తేనే బజర్ ప్రెస్ చేయండి. బజర్ ప్రెస్ చేయకుండా ఏ మాట మాట్లాడినా -10. నేను చెప్పను కూడా మీకు -10 అయిందని. ఓకే, కరెక్ట్ ఆన్సర్ చెప్తే 40 పాయింట్స్. ఓకే, స్టార్ట్. ఓకే, ఝాన్సీ. కోతి. రాంగ్ ఆన్సర్, -10. నెక్స్ట్ నేను అడుగుతా, మీరు బజర్ ప్రెస్ చేసాక. ఓకే, మయూక నువ్వు. ఇంటి మీద కోతి. ఇంటి మీద కోతి కరెక్టా? రాంగ్ ఆన్సర్, -10. నెక్స్ట్ మొత్తానికి ఏదో శుభ వాళ్ళ ఫ్యామిలీకి రిలేటెడ్ గానే వచ్చింది. చేయి శుభ. ఓకే మహిక, గోడ మీద కోతి. గోడ మీద కోతి కాదమ్మా, -10. పాపం చేసి అమ్మాయి ఆగాగు. శిరీష ఏదో ప్రెస్ చేసింది. కొండ మీద కోతి. కరెక్టా? రైట్. 40 పాయింట్స్. అండ్ నీకు 60 పాయింట్స్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మయూక, ఇప్పుడు నువ్వే. స్టార్ట్. ఫిష్ కర్రీ. నేను
-10 ఝాన్సీ. అండ్ అలాగే శుభ నువ్వు బస్స ప్రెస్ చేసావు చెప్పు. చేపల కూర. కరెక్టా? ఫిష్ బిర్యానీ. ఇంక ఇన్ని లేవు. -10. ఓకే నెక్స్ట్ మళ్ళీ ట్రై చేయి. శిరీష నువ్వు చెప్పు. చేపల పులుసా? కరెక్టా? అయ్యో ఫిష్ కర్రీ అంటే 40 పాయింట్స్. శుభ ఫిష్ కర్రీ వేరు, ఫిష్ పులుసు వేరు శుభ. సారీ. ఓకే మొత్తానికి చేపలు అయితే నీకు 60 పాయింట్లు ఇచ్చేసాయి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఝాన్సీ నువ్వే వచ్చే. బాక్స్. వంటగది. అబ్బా వంటగది రైట్ ఆన్సర్. 40 పాయింట్స్. థ్యాంక్ యూ. అండ్ 60 పాయింట్స్ నీకు. థ్యాంక్ యూ. శిరీష ఇక నువ్వే ఉన్నావు లాస్ట్. వచ్చేసేదా. ఓకే స్టార్ట్. బాగా చేస్తోంది నాకు అర్థమైంది. చూడండి ఏం చేస్తోందో. ఝాన్సీ అక్కడ ఫ్లవర్. ఝాన్సీ తెలుగులో ఏమంటారు? అదే ఏమంటారు? హియర్ది ఫ్లవర్ సంథింగ్. ఫ్లవర్ అంటావు కరెక్టా? ఫ్లవర్ కాదు దీని వెనకాల. -10 పాయింట్స్ అన్న ఆన్సర్స్ లేవు. నెక్స్ట్ ట్రై చేయండి. చెవి. చెవి పోగు. -10 ఇంకో -10. చెప్పు మైకా. చెవిలో పువ్వు. కరెక్టా? చెవిలో పువ్వు. 40 పాయింట్స్. థర్డ్ రౌండ్ పూర్తి అయిపోయేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. అండ్ రౌండ్ విన్నర్ విత్ 140 పాయింట్స్ శిరీష. గిఫ్ట్స్ ప్లీజ్. చెప్పు శిరీష ఏ గిఫ్ట్ కావాలి? ఇండక్షన్ స్టవ్. ఓకే. నెక్స్ట్ శుభ 90 పాయింట్స్ తో నువ్వే లీడ్ లో ఉన్నావు. చెప్పు నీకేం కావాలి? సిల్వర్ కుంకుమ. 20 grams సిల్వర్ కుంకుమ భరణ. థ్యాంక్ యూ. నెక్స్ట్ మయూక సిల్వర్ సెట్. జర్మన్ సిల్వర్ సెట్. ఓకే. ఝాన్సీ చెప్పు. నాన్ స్టిక్ సెట్. ఓకే. ఫోర్త్ రౌండ్ లోకి వచ్చేసాం. లాస్ట్ రౌండ్ గేమింగ్ రౌండ్, బెట్టింగ్ రౌండ్. విన్నర్ ఎవరో డిసైడ్ చేసే రౌండ్. ఓకేనా? ఫస్ట్ రౌండ్ నుంచి ఇప్పటి వరకు అసలు మీ దగ్గర ఎంత స్కోర్స్ ఉన్నాయో ఒకసారి చెప్పేస్తాను. ఓకే ఈ పాయింట్స్ మీద మీరు బెట్టింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ రౌండ్. ఓకేనా? సో ఈ రౌండ్ లో ఒక్కొక్కళ్ళు ఒక డిఫరెంట్ గేమ్ ఆడతారు. ఎవరు ఏ గేమ్ ఆడతారో స్లిప్స్ డిసైడ్ చేస్తాయి. అందరూ మీ నెంబర్స్ చూసుకోండి బట్ బయటికి చెప్పొద్దు. ముందుగా ఈ రౌండ్ లోని ఫస్ట్ గేమ్ ఏంటో చూద్దాం. గేమ్ ప్లీజ్. ఫస్ట్ గేమ్ రెడీ. ఎవరికి వచ్చింది నెంబర్ 1? మయూక రా. మయూక గేమ్ ఏంటంటే ఆ ఎగ్స్ ఉన్నాయి కదా, ఒక ఎగ్ నేను ఆ షీట్ మీద పెడతాను ఒక సైడ్. నువ్వు దాన్ని చేత్తో పట్టుకుంటూ బ్యాలెన్స్ చేస్తూ ఆ ఒక మార్క్ వేసాం, ఆ ఎగ్ పట్టేంత మార్క్, ఆ మార్క్ లోకి ఎగ్ ని తీసుకురావాలి. ఒక్క ఎగ్ చాలు. ఇది నీ గేమ్. నీ దగ్గర ఉన్నాయి ఇప్పుడు పాయింట్స్ 720. ఇప్పుడు బెట్టింగ్ చేయి. మినిమం ½ పాయింట్స్ బెట్ చేయాలి, అంటే 350 పైన నువ్వు బెట్ చేయొచ్చు. శిరీష 150. శిరీష 150. ఝాన్సీ 150. ఓకే. సుభాష్ 150. మయూక రెడీ. కావాలంటే 2 హ్యాండ్స్ కూడా యూజ్ చేసుకో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. జాగ్రత్త, కింద పడిపోయి పగిలిపోతే ఇంకో ఎగ్ తీసుకో, పర్లేదు. పెట్టేసేవా? సూపర్, విన్ అయిపోయావు. ముందు నాకు భయం వేస్తుంది, ఎక్కడ కింద పడి పగిలిపోయిద్దాం. లేదు అసలు ఇంత త్వరగా చేస్తావు నేనే ఎక్స్పెక్ట్ చేయలేరా. ఇంకా 42 సెకండ్స్ ఉన్నాయి తెలుసా నీకు? అవునా? చాలా టైం ఉంది. నేను టైం చూసుకోలేదు అసలు. బాగా ఆడు. థ్యాంక్ యూ. అసలు చాలా కొంచెం కష్టమే బ్యాలెన్సింగ్ చేయడం. యాక్చువల్లీ చాలా తొందరగా షివరింగ్ వస్తుంది నా హ్యాండ్స్. అవునా? అంటే ఇష్టం కదా చేపలు గుడ్లు, అందుకని రాలేదేమో. ఎనీవే మొత్తానికి 550 పాయింట్స్ గెలిచావు నువ్వు. అమేజింగ్, గుడ్, థ్యాంక్ యూ.
మయూక ఆడిన తర్వాత మీ ముగ్గురి స్కోర్స్ ఇలా ఉన్నాయి. అండ్ మయూక నీ స్కోర్. సెకండ్ గేమ్ ఏంటో చూద్దాం. గేమ్ ప్లీజ్. ఎవరు గేమ్ నెంబర్ 2? గేమ్ ఏంటంటే ఈ గ్లాసెస్ ఉన్నాయి కదా, కొన్ని గ్లాసెస్ కింద బాల్స్ ఉన్నాయి, కొన్ని గ్లాసెస్ కింద బాల్ లేదు. ఓకే, నువ్వు గ్లాసెస్ అన్ని వెతుకుతూ ఉంటావు. ఎక్కడైతే నీకు బాల్ కనిపించిందో తీసుకొచ్చి ఇందులో వేసేస్తావు. మళ్ళీ వెళ్ళి మళ్ళీ వెతుక్కుంటావు. ఒక్కొక్కసారి ఒక్కొక్కటే వేయాలి. మొత్తం 15 వేయాలి 60 seconds లో. ఓకేనా? 340 ఉంది నీ దగ్గర. సో నువ్వు నీ ఇష్టం, నువ్వు ఎంత బెట్ చేసుకుంటావో అంత బెట్ చేసుకో. మా ఇక పైన 340 పెట్టేస్తా. 340 లేదు, 300 పెట్టేస్తా. ఓకే 300. ఓకే, ఆల్ ది బెస్ట్. యా థ్యాంక్ యూ. seconds టైం లిమిట్. టైమర్ వచ్చేసింది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెతుకు 15 పెట్టాలి. మొత్తం 3 వేసావు ఇప్పటికి. గో సర్చ్. త్వరగా వెతుకు. ఏ బాల్ వెళ్ళిపోతుంది. విన్నవాళ్ళు నువ్వు నువ్వు మయూకకి ఈజీగా వదిలేసినట్టే. అక్కడ బయలు ఇక్కడ దగ్గరలో చూడు ఫస్ట్. అక్కడ బాల్ దగ్గరలో చూడు ఫస్ట్. ఓకే, ఆ బాల్ తీసుకో అక్కడ. కమాన్ అక్కడ 5 బాల్స్ వేయాలి. ఇంకా 5 వేయాలి. ఫాస్ట్ గా. అక్కడ 8 7 కమాన్, ఇక్కడ ఒకటి ఉంది. 6 పరిగెత్తు. లాస్ట్ ఓ గాడ్. చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 balls. జస్ట్ 2 balls. ఇట్స్ ఓకే. ఏమన్నా పరిగెత్తేవా, కానీ అస్సలు మామూలుగా ఆడలేదు. కింద పడి నేను ముందు పడిపోతావు అనుకున్నా, అంతలా ఊగున్నావు. బాగా వెతికింది కదా, బాగా ఆడింది, కానీ 13 వేసావు. లూజ్ అయిపోయాం. ఐఎమ్ సో సారీ, కానీ చాలా బాగా ఆడు. థ్యాంక్ యూ. ఝాన్సీ ఆడిన తర్వాత మీ ముగ్గురి స్కోర్స్ ఇలా ఉన్నాయి. అండ్ ఝాన్సీ నీ స్కోర్. సో చాలా టఫ్ గా జరుగుతుంది కాంపిటీషన్. బెట్టింగ్స్ కూడా అంతే వేసుకుంటున్నారు మన వాళ్ళు. ఇక థర్డ్ గేమ్ ఏంటో చూసేద్దాం. గేమ్ నెంబర్ 3 ప్లీజ్. గేమ్ నెంబర్ 3 రెడీ? ఎవరికి వచ్చింది నెంబర్ 3? శిరీష. మీ దగ్గర 350 పాయింట్స్ ఉన్నాయి. మయూక దగ్గర 1590 పాయింట్స్ ఉన్నాయి. లేవు అయిపోయింది. అండ్ శుభ దగ్గర 550 ఉన్నాయి. ఝాన్సీ దగ్గర 40 పాయింట్లు ఉన్నాయి. చాలా ఎక్కువ ఉన్నాయి. చెప్పు, ఎంత బెట్ చేస్తావు? ఫస్ట్ నీ గేమ్ చెప్పేస్తాను. గేమ్ ఏంటంటే, ఈ బాటిల్స్ ఉన్నాయి కదా, తీసుకెళ్లి ఆ టేబుల్ మీద రివర్స్ లో నించోబెట్టాలి. నించుంటాయి ఈ బాటిల్స్. ఇవి మినిమం 10 పెట్టాలి. ఓకే, టైం అయిపోయేంత వరకు ఆ బాటిల్స్ నిలబడి ఉండాలి. ఒకటి పెడుతున్నప్పుడు ఇంకోటి పడిపోయినా కూడా అది కౌంట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చెప్పు బెట్టింగ్. 300 మయూక, 50 ఏమో శుభ మీద. ఓకే శిరీష, యువర్ టైం స్టార్ట్స్ నౌ. గో. కమాన్ సిరి, గో. కమాన్ ఫాస్ట్. కమాన్ సిరి, ఫాస్ట్. జాగ్రత్త. ఓ జాగ్రత్త. గ్యాప్ కమాన్. 10 పెట్టాలి. కదపకు చూసి పరిగెత్తాలి. అక్కడ నిలబెట్టేటప్పుడు కొంచెం కాన్సన్ట్రేట్ చేయి. మెల్లిగా. ఒకటి పడితే అన్ని పడతాయి. చేసేస్తుందేమో. ఇంకా 7 పెడితే చాలు. చాలా టైం ఉంది. 35 seconds ఉన్నాయి. కదపకు. కేర్ఫుల్. ఇంకో 5 కొంచెం తొందరగా. కొంచెం స్పీడ్ ఉండాలి. కొంచెం కాన్సన్ట్రేట్ చేయి. 6 పెట్టేసావు. ఇంకా 4 పెట్టాలి. 20 seconds ఉన్నాయి. ఫాస్ట్ 17 10 seconds. కమాన్ 2 పెట్టాలి 10 seconds లో. ఇంకొక్కటే. కమాన్. ఒకటి 5 4 3 2 1 స్టాప్. డన్. సో 10 బాటిల్స్ పెట్టేసావు ఇన్ టైమ్ లో. వెరీ గుడ్. 3
350 పాయింట్స్ నీవే. ఇప్పుడు నీ స్కోర్ 700. సూపర్. మొత్తానికి మయూక దగ్గర పాయింట్లు తీసుకున్నావు శిరీష. సూపర్. ఈ గేమ్ ఆడేసిన తర్వాత నీ స్కోర్ ఇలా ఉంది. అండ్ శిరీష గేమ్ ఆడిన తర్వాత మీ ముగ్గురి స్కోర్. ఈ ఎపిసోడ్ లో లాస్ట్ గేమ్ ఇక శుభ ఆడుతుంది. శుభ బెట్టింగ్ చేసే దాన్ని బట్టి ఎవరు విన్నర్, శిరీషానా లేకపోతే మయూకానా లేకపోతే గేమ్ ఆడే శుభానే అయిపోతుందా విజయలక్ష్మి. ఫోర్త్ గేమ్ రెడీ. శుభ నువ్వు ఆడే ఆట మీద విన్నర్ ఎవరో డిసైడ్ అయ్యింది. రా శుభ. శుభ 500 ఉన్నాయి నీ దగ్గర. నువ్వు విన్ అవ్వాలి అంటే పెట్టే మొత్తం 500. ఓకేనా? ఎవరి మీద పెడతావో నీ ఇష్టం. ఇంకా ఎవరు ఆమె దగ్గర 40 పాయింట్ల పేవి లేవు. సో పెట్టాలంటే 8 పెట్టాలి ఎక్కువగా. మయూక 500 పెడతావా? 500 పెడితేనే నువ్వు విన్ అవ్వగలవు. ఓకే. నీ గేమ్ ఏంటంటే ఆ బాల్స్ ఉన్నాయి కదా అక్కడ సెంటర్ టేబుల్ మీద పంప్ చేయాలి. చేస్తే వెళ్ళవి ఎగ్ ట్రేలో పడాలి. మినిమం 6 balls 60 seconds. Okay, all the best. Thank you. Shubha, your time starts now. Come on Shubha, మెల్లిగా. slow. కొంచెం చిన్న కొట్టు. మెల్లిగా. క్రాస్ కొడుతున్నావు. 10 seconds కి కరెక్ట్ గా ఒకటి పడింది. ఇలానే ఆడితే నువ్వు గెలవచ్చు. గుడ్ గుడ్. ఇంకా 44 seconds ఉన్నాయి. Hey, come on. జాగ్రత్త. ఇంకొకటి. ఫినిష్. యూర్ డన్. థ్యాంక్ యూ. సూపర్ శుభ. చాలా చాలా బాగా ఆడావు తెలుసా. నేను ఫస్ట్ నువ్వు వేస్తుంటే పోతుందా పోగొట్టేస్తుందా ఆట అనుకున్నా. నేను చేతులు ఎలా వణుకుతున్నాయి. ఫైనలీ 500 పాయింట్స్ మయూక దగ్గర నుంచి నీకు వచ్చేస్తే యు విత్ 1000 పాయింట్స్ నౌ. ఓ థ్యాంక్ యూ. కంగ్రాట్యులేషన్స్. విజయలక్ష్మి కూడా అయిపోయావు. సూపర్. థ్యాంక్స్ అ లాట్. సో విజయలక్ష్మికి మొత్తం 3 గిఫ్ట్స్ ఉంటాయి. అష్టలక్ష్మి వెండి కలసం, ఫ్రిడ్జ్ అండ్ అలాగే ఎల్సిడి టీవీ. చెప్పు నీకేం కావాలి. అష్టలక్ష్మి వెండి కలసం. అష్టలక్ష్మి వెండి కలసం. సో తను కోరుకున్నట్టుగానే అష్టలక్ష్మి వెండి కలసం ఇచ్చేద్దాము. కంగ్రాట్యులేషన్స్. థ్యాంక్ యూ. మీ గిఫ్ట్ కూడా మీకు ఇచ్చేస్తాము. మయూక ప్లీజ్ నవ్వు. సర్లే పోతే పోయేలే మరి. ఓకే కదా. థ్యాంక్ యూ డార్లింగ్. సో ఇప్పుడు నువ్వు బంగారు లక్ష్మి అవ్వచ్చు. ఆ ఛాన్స్ ఉంది. బంగారు లక్ష్మి అయితే 10 గ్రాముల బంగారంతో ఇంటికి వెళ్తావు. ఓకే ఓకేనా? సో బంగారు లక్ష్మి అవ్వాలంటే ముందు ఒక బోనస్ రౌండ్ ఆడాలి. ఆ రౌండ్ ఆడడానికి ఒక టాస్క్ ఫినిష్ చేయాలి. ఓకే చేసేద్దాం. టాస్క్ ప్లీజ్. విజయలక్ష్మి నిన్ను బోనస్ రౌండ్ కి తీసుకెళ్లే టాస్క్ ఇదే. లక్ష్మీదేవి వస్తే బోనస్ రౌండ్ కి వెళ్తావు. అలాగే లాఫింగ్ బుద్ధ వస్తే ఇంటికి వెళ్ళిపోతాం. బాగా దండం పెట్టుకుని కోరుకుని తిప్పు. బోనస్ రౌండ్ ఆడి గెలిస్తే 10 గ్రాముల బంగారం. రెడీ? లాఫింగ్ బుద్ధ. ఎనీవేస్ చక్కగా వెండి తీసుకెళ్తారు ఇంటికి. అందులో అష్టలక్ష్ములు వచ్చేస్తారు మీ ఇంటికి. కంగ్రాట్యులేషన్. థ్యాంక్ యూ. అన్ని కూడా గిఫ్ట్ ఇచ్చేస్తారా వచ్చేది. ఆడపడుచులు ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి మీరు కూడా జీ తెలుగు ఆడపడుచులు అయిపోయారు. అందుకే జీ తెలుగు తరఫు నుంచి మీకు ఒక చిన్న కానుక. అలాగే మన విజయలక్ష్మి కోరుకున్నట్టుగానే లక్ష్మి వెండి కలసం ఇచ్చేస్తున్నాము. తీసుకోమ్మా. విజయలక్ష్మి దేవి హ్యాపీ. హ్యాపీ. అండ్ స్పెషల్ గా జీ తెలుగు చాలా చాలా థ్యాంక్స్. ఇండస్ట్రీకి వచ్చి నేను 5 years అవుతుంది. ఈ 5 years నుంచి నేను జీ తెలుగులో ఇప్పటి వరకు ఏ షో చేయలేదు. బట్ ఫస్ట్ షోతోనే అంటే మా లక్ష్మీ రావే మా ఇంటికి ఫస్ట్ షో నేను. ఈ 5 years లో నేను ఫస్ట్ టైం రావడం, ఫస్ట్ టైం గెలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. స్పెషల్ థ్యాంక్స్ టు జీ తెలుగు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నుంచి నువ్వు జీ ఆడపడుచువే అయిపోయావు. నువ్వేమి కంగారు పడక్కర్లా. ఓకే ఓకే. సో మిగతా వాళ్ళు కూడా గిఫ్ట్ ఇచ్చేద్దాము.
అలాగే మా షో తరఫు నుంచి మీకు ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలాగా అందమైన లక్ష్మీదేవి ఫోటోస్ మన జీ లోగోతో అలాగే మన షో టైటిల్ లోగోతో. థ్యాంక్ యూ. చూసారు కదా ఆడపడుచులు, ఇవాళ మా లక్ష్ములు గెలుచుకున్న గిఫ్ట్స్. అలాగే మీరు కూడా బోల్డని గిఫ్ట్ గెలుచుకోవచ్చు. అదెలా అంటారా? ఈ పజిల్ చూసేయండి ఒకసారి. పజిల్ కి కనుక కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే వెంటనే మాకు SMS చేయండి. ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. ఆడపడుచులు అందరికీ తెలుసు SMS విజేతలకి మేము అష్టలక్ష్మి కలసం వెండి చీర ఇస్తున్నామని. అలాగే ఇప్పటిలాగా రోజు కాకుండా సోమవారం నుంచి శుక్రవారం వరకు మేము అడిగినటువంటి అన్ని పజిల్స్ కి మీరు ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. శుక్రవారం రోజున మేము ఒక డ్రా కండక్ట్ చేస్తాము. ఆ వారంలో ఒక మహాలక్ష్మిని మేము ఆ డ్రా ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ మహాలక్ష్మికి అష్టలక్ష్మి కలసం అండ్ అలాగే ఒక అందమైన చీర ప్రెజెంట్ చేస్తాము. ఆ విన్నర్ ఎవరు అనేది నేను ప్రతి సోమవారం ఎపిసోడ్ లోనూ చెప్తూ ఉంటాను. మిస్ కాకుండా చూస్తూ ఉండండి. చూసారు కదా, ఇది ఇవాళ మన ఎపిసోడ్. లక్ష్మిలు, థ్యాంక్ యూ సో మచ్ మా ఎపిసోడ్ వచ్చినందుకు. అందరికీ కూడా సో తీసేసుకుంటున్నాం మేము అందరం. ఇవాళ మీ దగ్గర నుంచి సెలవు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే బై.